గానే ఉన్నాము. యా బాబు గారు దాన్ని స్ప్రెడ్ చేసే దాంట్లోనే లేరు. ఓకే ఓకే యా వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి. సో ఓవరాల్గా అయితే డబ్బులు సంపాదించారు, భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే మన హర్షవర్ధన్ గారు చెప్పినట్టు బినామీలు ఉంటారు. సో బినామీల్ని గుర్తించడం అంత కష్టం అంటారా నిజంగా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూసాం, ఆయన ఏదైతే డబ్బు ఏ విధంగా పెరిగింది, ఆస్తుల పెరిగినటువంటి పరిణామ క్రమాన్ని కానీ చూస్తే అందరికి కూడా అర్థమవుతుంది. సో ఆయన బినామీల మీద పెట్టారా, ఆయన పేరు మీద పెట్టారనేసి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు చిత్తూరు జిల్లాకు సంబంధించి, ఆడ మదనపల్లి ఫైల్స్ తగలబడ్డాయి. ఏకంగా ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయి ఈరోజు భూములు. 1 సెంటు, 5 సెంట్లు, 10 సెంట్లు ఏకంగా వాళ్ళ పేరు మీద పెట్టుకున్నారు. వాళ్ళేం బినామీ పేరు మీద పెట్టుకోవాలి చాలా వరకు కూడా. సో అయినా సరే అంత ధైర్యంగా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఏంటి అంటే ఏమీ చేయలేరు, మా ఆస్తులు మాకుంటాయి, మహా అయితే 3 నెలలు. సో 3 నెలలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప ఆస్తుల విషయంలో ఆ భయం లేనటువంటి సిచ్యువేషన్. ఏమంటారు? నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ ధైర్యం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు చట్టాలు ఒకటి న్యాయ పరిశీలనలోకి వెళ్ళినప్పుడు దాన్ని ఎలాగ మనము చేయొచ్చు అంటే, రాజ్యాంగము ఎంత బలంగా నేరస్తులను పట్టుకొని దోషులకు శిక్షించాలనే వెసులుబాటు ఇచ్చిందో, అట్ ది సేమ్ టైం నిర్దోషులకు శిక్ష పడకూడదనే ఒక కోణంలో కూడా అంతే బలంగా చట్టాలను రూపొందించారు. అయితే అందులో ఉన్న ఎక్కడో ఒక లూప్ పాయింట్ తీసుకొని ఆ పాయింట్ను బేస్ చేసుకొని వీళ్ళు బయటకు వస్తున్న తీరు అయితే అవినీతి పరులకు ఒక అవకాశంగా లభిస్తోంది. అందుకే అంటున్నాను, చట్టాలను స్ట్రెంగ్తెన్ చేయడంతో పాటు న్యాయ పరిశీలనకు వెళ్ళిన ప్రతి కేసుని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో లేకపోతే ఒక టైం బౌండ్ పెట్టుకొని పూర్తి చేయాల్సి ఉంటుంది. అవినీతి అనే పదము ఎంత మనం మాట్లాడుతున్నామో ఈ దేశం గురించి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఉద్యోగి గురించి అంటే అనకూడదు కానీ, ఒక మామూలు ఉద్యోగి అంటే ఒక అటెండరు దాదాపు తన దగ్గర పట్టుబడిన డబ్బు 50 కోట్లు, ఒక ఏఈగా పనిచేసిన ఆయన అవినీతి దాదాపు 500 కోట్లు, ఒక ఎంఆర్ఓ ఒక కేసుకు సంబంధించి ఒక కేసుకు హైదరాబాద్లో ఒక సెటిల్మెంట్ కేసుకు సంబంధించిన తీసుకున్న డబ్బు 900 కోట్ల రూపాయలు ఒక ఎంఆర్ఓ. నేను ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశంలో మన దేశం యొక్క సంపద ఇలాంటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మనం పేదరికంలోనే ఉన్నాం. మన దేశం ఇతర దేశాలకు అప్పించే స్థాయిలో నుంచి ఇప్పుడు ఈ రోజు మనము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది. ప్రతి రాజకీయ నాయకుడి దగ్గర, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి దగ్గర అంటే నీతిపరులు కాకుండా అవినీతికి అలవాటు పడిన వాళ్ళు వారే ఎక్కువగా ఉంటున్నారు. నీతిగా పనిచేసే వారి కంటే పెద్ద స్థానాల్లో ఉన్నవారు అవినీతికి అలవాటు పడి చిన్న చిన్న స్థాయిలో నుంచి చాలా అవినీతికి బాగా అలవాటు పడిన వ్యక్తుల దగ్గర 100 కోట్ల రూపాయలు పట్టుబడుతున్న ఘటనలు, రాజకీయ నాయకులతో సమానంగా పట్టుబడుతున్న విధానం. సో వీరందరి ఆలోచన లక్ష్యం ఒకటే ఏంటంటే, మనము పట్టుబడినా కూడా బయటకు వచ్చేయచ్చు, లేకపోతే బినామీగా పెట్టుకోవచ్చు. బినామీ ప్రూవ్ అయ్యేసరికి జీవితకాలం సమయం సరిపోతుంది. ఈ లోపల మేము మహా అయితే 6 నెలలు లోపల ఉంటాం, మళ్ళీ బయటకు వచ్చేస్తాం. ఆ కేసు ట్రయల్ జీవితాంతం సాగుతూనే ఉంటుంది, మనం అనుభవిస్తూనే ఉంటాం. అది జప్తు అయినప్పుడు చూసుకుందాము. ఈ యొక్క వెసులుబాటు ఏదైతే ఉందో వాళ్ళు ఆ వెసులుబాటుని చాలా లీనియన్స్ గా వాడుకుంటున్నారు. అందుకే అంటున్నాను, మనం ఎప్పుడైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇప్పుడుది కాదు, బ్రిటిషర్స్ టైంలో 1890లో పెట్టిన యాక్ట్ ఇది. సో దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్న ఈ యాక్ట్ ని ఇక ఒక టైం బౌండ్ ఫిక్స్ చేసుకొని విచారణ విషయంలో అంటే మనకు ప్రతి అంశంలో కూడా లోటుగా కూడా ఉంది. ఏది? ఉద్యోగుల లోటు. ఈ కల్పన చెప్పాను కదా ఇందాక, న్యాయ వ్యవస్థకు సంబంధించిన కోర్టుల విషయంలో లేకపోతే వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఉద్యోగుల కల్పన అయితే విచారణ అధికారులకు సంబంధించినవి అంటే పోలీస్ కావచ్చు, రెవెన్యూస్ కావచ్చు, వీరికి ఒక ఫిక్స్డ్ గా టైం చేసి వీరికి డెడికేటెడ్ గా ఉన్న అధికారులను అంటే ఇప్పుడు ఎంఆర్ఓ కింద ఉన్న వాళ్ళు విచారణ చేయాల్సిన వాళ్ళు ఈ పనులు రెండు అప్పచెప్తే ఒక పక్క ప్రజలకు సర్వీస్ చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వ పరంగా చేయాల్సిన పథకాలకు సంబంధించినవి ఉంటుంది, మళ్ళీ ఇలాంటి రికవరీకి సంబంధించినవి వాళ్ళ మీదనే బర్డెన్ పడుతుంది. కాబట్టి దీనికి ఒక సపరేట్ ట్రాక్ ఏర్పాటు చేసి అవినీతికి సంబంధించిన కేసులకు సంబంధించినది వీరికి ఒక టైం బౌండ్ ఫిక్స్ చేసినప్పుడే మనం వీటిని కరెక్ట్ అయిన పద్ధతుల్లో చేయగలం. లేకపోతే భారతదేశంలో ఉన్న ఇంకా సంపద ఏదైతే మిగిలి ఉంది అని అనుకుంటున్నామో మనము, దాదాపుగా సంపదను అన్ని ప్రభుత్వ భూములు ఇప్పటికే ఎక్కడ పడితే అక్కడ ఎంత ఉన్నాయో కూడా తెలియదు. ఎందుకంటే ఎంఆర్ఓలు ప్రతి సందర్భంలో ఎక్కడ వచ్చినా కూడా ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనము పక్కకు మళ్లించవచ్చు, లేకపోతే ప్రభుత్వ పథకాలకు తీసేయగా మిగిలినది ఇబ్బందులుగా ఉన్నది లేకపోతే సెటిల్మెంట్ కాని ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొకరికి దారదత్తం చేసి అందులో వాటాలు తీసుకునే క్రమము. సో ఈ ప్రొసీజర్లన్నీ ప్రతి మండలాల్లో జరుగుతున్న విషయాలు. సో వీటికి ఒక
వీటికి ఒక ఫ్లో సిస్టమ్ ఒకటి తయారు చేసి రికవరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఇందులో బాధ్యులను చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్నారు, ప్రజల సొమ్ము ట్యాక్స్ ను వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిలోకి అంటే వీళ్ళని లెక్కలేకి తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళను రికవరీ చేసే విషయంలో ప్రభుత్వం నుంచి లేకపోతే ప్రజల సొమ్మును తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యులుగా చేయాల్సి ఉంటుంది. వారిని రికవర్ చేసే విషయంలో మాత్రం ఒక సర్టన్ స్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేసుకొని చేసినప్పుడే వీటికి సంబంధించిన లెక్కలు కానీ వాళ్ళకి ఎందుకంటే ఇటీవల చూసాం కదా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా మనం చూసాం. కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇస్తామని చెప్పేసి ఆయన చేత ఎలాంటి నీచమైనటువంటి పనులు చేయించారో ఈయన దానికి ఆశపడి ఆయనకు ఉన్నటువంటి మాన్యువల్ పక్కన థ్యాంక్ యూ వివేక్ బాబు గారు. ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అంతిమంగా ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారంటే ప్రజలు ఒకలాంటి వెక్స్ భావనకు వచ్చేసారు. ఇందాక చెప్పినట్టు ఇంతే ఈ సిస్టమ్ ఇది మారదు, ఇది ప్రజాస్వామ్యానికి మనకు ప్రమాదకరమైనది. ఎందుకంటే యువత ఓటర్లుగా మారినప్పుడు ఓటు వేయాలంటే ప్రజాస్వామ్యంలో మన ఓటు ఎందుకు వేయాలి, లేకపోతే ఈ దేశంలో పరిస్థితులు ఇలాగే ఉంటాయి అనేది ఒక ఏహ్య భావానికి వచ్చినప్పుడు అది మన దేశ